పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు పదవులపై రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ నడుస్తుంది. కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో బీఆర్ఎస్ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే నేడు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో గాంధీ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలు వస్తే ఏ క్షణమైనా వారిని అదుపులోకి తీసుకోనున్నారు. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా. ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి. కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రేటింగ్ పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు పదవులపై రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ నడుస్తుంది. కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో బీఆర్ఎస్ నేతలు సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే నేడు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో గాంధీ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలు వస్తే ఏ క్షణమైనా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలపైనే ప్రజెంట్ చర్చ నడుస్తుంది. మరి కాంగ్రెస్ లోకి వెళ్లినటువంటి బీఆర్ఎస్ నేతలకు పదవులు ఇవ్వడంపై కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్నారు. మరి దీనిపై ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరోవైపు నిన్న ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు అరకపూడి గాంధీపై, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేపై కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళంతా కూడా గాజులు చీర కట్టుకోవాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం తీవ్ర దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ మహిళా నేతలు కూడా స్పందించారు. మరి పాడి కౌశిక్ రెడ్డి మరి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పు అంటూ కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు ఈ రోజు అరకపూడి గాంధీ ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కండువా కప్పుతారని కూడా నిన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా సంచలనమైన కామెంట్ చేశారు. మరి దీనిపై కూడా ఈ నేపథ్యంలో మరి పాడి కౌశిక్ రెడ్డి ప్రకటనతో అరకపూడి గాంధీ ఇంటి వద్ద కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇప్పటికే ఇటు పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ నియమించడం పట్ల కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడుతున్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏ రకంగా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారు, మరి మా జనరల్ గా అయితే ప్రతిపక్ష నేతకి ఇవ్వాలి, కానీ మరి పార్టీ ఫిరాయించిన నేతకి ఏ రకంగా ఇస్తారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇటు పాడి కౌశిక్ రెడ్డి మరో అడుగు ముందుకేసి మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చీర గాజులు వేసుకోవాలని కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా నిన్న మండిపడ్డారు. ఇటు కాంగ్రెస్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాన్ని కూడా కూడా చూపించి మరి ఇంకోసారి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పు అంటూ కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఈ రోజు మరి అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి నిన్నే చెప్పాడు ఇటు పాడి కౌశిక్ రెడ్డి, మరి ఒకవేళ అరకపూడి గాంధీ మరి బీఆర్ఎస్ లో ఉన్నానని కూడా చెప్తున్నాడు కాబట్టి మరి ఆయన ఇంటికి వెళ్లి మరి కండువా కప్తానని కూడా చెప్పాడు కాబట్టి మరి దీనిపై కూడా
ఈ ప్రకటన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే ఇటు అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రం కొంతవరకు అయితే టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఆయన ఇంటికి వస్తే మాత్రం అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి దీనిపై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరి అరకపూడి గాంధీకి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండో కప్తాను కూడా చెప్పారు. ఇక మరో బీఆర్ఎస్ సంబంధించిన నేత మాత్రం మరి అరకపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉంటే మాత్రం మరి ఆయన తెలంగాణ భవన్ కు రావాలని కూడా సవాల్ కూడా విసిరారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇప్పటికే ఇటు పార్టీ ఫిరాయింపులు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరిన నేతలపై కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. మరి పిఎస్సి చైర్మన్ గా మరి పార్టీ ఫిరాయించిన నేతను ఏ రకంగా ఎంపిక చేస్తారన్నపై కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాత్రం ఇంకా మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఇటు చెప్పులు చీరలు గాజులతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు మరి ఏ రకంగా మలుపు తిరుగుతాయో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరి బీఆర్ఎస్ కండవ కప్తాన్ ఇంటికి వచ్చారు కూడా సవాల్ చేశారు. కాబట్టి మరి దీనిపై మరి ఆయన వస్తారా రాదానిపై కూడా ఇక ఉద్ఘాటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం అరకపూడి ఇంటి గంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ఏకైనా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలకు సంబంధించిన నేతలు వస్తే మాత్రం అరెస్ట్ చేసేందుకు ఇటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి కొంతవరకు అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది.